వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూసినట్టయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ప్రధాని మోదీ హిస్టారికల్ మీట్ జరిగింది. వైట్ హౌస్ లో ట్రంప్ మోదీ భేటీ అయ్యారు. ఇందులో భాగంగా వలసలు, వాణిజ్యం, సుంకాలే ప్రధాన ఎజెండాగా చర్చలు జరిగాయి. రెండోసారి ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ప్రధాని మోదీతో ట్రంప్ మొదటిసారి సమావేశమయ్యారు. ఈ భేటీలో జైశంకర్, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ పాల్గొన్నారు. ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ ను ప్రధాని మోదీ అభినందించారు. అలాగే అమెరికా, భారత్ కలిసి ఉండడం ముఖ్యమని వెల్లడించారు. మరోవైపు ఫ్రెండ్ మోదీని కలుసుకోవడం గౌరవంగా ఉందన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇక అమెరికా, భారత్ బంధం మరింత బలోపేతం కావాలని మోదీ ఆకాంక్షించారు. దేశ అభివృద్ధికి తాము రెట్టింపు వేగంతో పనిచేస్తామన్నారు మోదీ. భారత్ ఎప్పుడూ శాంతి వైపే ఉంటుందన్న మోదీ యుద్ధం ఆపాలని పుతిన్తో గంటన్నర మాట్లాడినట్టు చెప్పారు. శాంతి స్థాపన చర్యలకు భారత్ మద్దతు ఉంటుందని తెలిపారు. Had a wonderful relationship, and we kept the relationship during the 4-year period. The period that was a very interesting period indeed. I watched. I got to see how not to do things, and we've just started up again, and we have, I think, some very big things to talk about. Number one is they're going to be purchasing a lot of our oil and gas. We have more oil and gas than any other country in the world by far, and they need it, and we have it. And we're going to talk about trade. We're going to talk about many things, but it's really an honor to see you, and you've been my friend for a long time. And congratulations on having done a great job. Thank you. एक्सेलेंसी, मैं सबसे पहले तो फिर एक बार आपको यहाँ पर देख करके और आपको यहाँ पर मिल करके बहुत प्रसन्नता हो रही है. मैं आपके भव्य विजय के लिए आपको बहुत बहुत बधाई देता हूं. न सिर्फ मेरी तरफ से, 140 करोड़ भारतवासियों की तरफ से आपको मैं बहुत बहुत बधाई देता हूं और बहुत बहुत शुभकामनाएं देता हूं. ये बहुत ही सुखद संयोग है. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని మోదీ హిస్టారికల్ మీట్ జరిగింది. వైట్ హౌస్ లో ట్రంప్, మోదీ భేటీ అయ్యారు. ఇందులో భాగంగా వలసలు, వాణిజ్యం, సుంకాలే ప్రధాన ఎజెండాగా చర్చలు జరిగాయి. రెండోసారి ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ప్రధాని మోదీతో ట్రంప్ మొదటిసారి సమావేశమయ్యారు. ఈ భేటీలో జైశంకర్, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ పాల్గొన్నారు. And they need it, and we have it. And we're going to talk about trade. We're going to talk about many things, but it's really an honor to see you, and you've been my friend for a long time. And congratulations on having done a great job. Thank you. एक्सेलेंसी, मैं सबसे पहले तो फिर एक बार आपको यहाँ पर देख करके और आपको यहाँ पर मिल करके बहुत प्रसन्नता हो रही है. मैं आपके भव्य विजय के लिए आपको बहुत बहुत बधाई देता हूं. न सिर्फ मेरी तरफ से, 140 करोड़ भारतवासियों की तरफ से आपको मैं बहुत बहुत बधाई देता हूं और बहुत बहुत शुभकामनाएं देता हूं. ये बहुत ही सुखद. ఇక ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ ను ప్రధాని మోదీ అభినందించారు. అలాగే అమెరికా, భారత్ కలిసి ఉండటం ముఖ్యమని వెల్లడించారు. మరోవైపు ఫ్రెండ్ మోదీని కలుసుకోవడం గౌరవంగా ఉందన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇక అమెరికా, భారత్ బంధం మరింత బలోపేతం కావాలని మోదీ ఆకాంక్షించారు. దేశ అభివృద్ధికి తాము రెట్టింపు వేగంతో పనిచేస్తామన్నారు మోదీ. భారత్ ఎప్పుడూ శాంతి వైపే ఉంటుందన్న మోదీ యుద్ధం ఆపాలని పుతిన్తో గంటన్నర మాట్లాడినట్టు చెప్పారు. శాంతి స్థాపన చర్యలకు భారత్ మద్దతు ఉంటుందని తెలిపారు. We're going to talk about trade. We're going to talk about many things, but it's really an honor to see you, and you've been my friend for a long time. And congratulations on having done a great job. Thank you. एक्सेलेंसी, मैं सबसे पहले तो फिर एक बार आपको यहाँ पर देख करके और आपको यहाँ पर मिल करके बहुत प्रसन्नता हो रही है. मैं आपके भव्य विजय के लिए आपको बहुत बहुत बधाई देता हूं. न सिर्फ मेरी तरफ से, 140 करोड़ भारतवासियों की तरफ से आपको मैं बहुत बहुत बधाई देता हूं और बहुत बहुत शुभकामनाएं. భారత్ కు మోదీ లాంటి నాయకుడు ఉండడం గర్వకారణమన్నారు ట్రంప్. చాలా ఏళ్లుగా మోదీ తనకు స్నేహితుడని చెప్పారు. తమ స్నేహాన్ని రానున్న 4 ఏళ్లు కొనసాగిస్తామని వెల్లడించారు. ప్రపంచంలో ఏ దేశానికి లేని విధంగా తమకు ఆయిల్, గ్యాస్ వనరులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అయితే తాము ఎవరిని ఓడించాలనుకోవట్లేదన్నారు ట్రంప్.
మంచి చేయాలని చూస్తామన్నారు. అమెరికా ప్రజల కోసం అద్భుతంగా పనిచేస్తారన్న ట్రంప్ అమెరికాలో గత పాలన తమకు అంతరాయం కలిగించిందన్నారు. Oil and gas in any other country in the world by far, and they need it, and we have it. And we're going to talk about trade. We're going to talk about many things, but it's really an honor to see you, and you've been my friend for a long time. And congratulations on having done a great job. एक्सेलेंसी, मैं सबसे पहले तो फिर एक बार आपको यहाँ पर देख करके और आपको यहाँ पर मिल करके बहुत प्रसन्नता हो रही है। मैं आपके भव्य विजय के लिए आपको बहुत बहुत बधाई देता हूँ। न सिर्फ मेरी तरफ से 140 करोड़ भारतवासियों की तरफ से आपको मैं बहुत बहुत बधाई देता हूँ और बहुत बहुत शुभकामनाएं देता हूँ। ये बहुत ही सुखद संयोग है। He is a great friend of mine for a long time. We've had a wonderful relationship, and we kept the relationship during the 4-year period. The period that was a very interesting period indeed. I watched. I got to see how not to do things, and we've just started up again, and we have, I think, some very big things to talk about. Number one is. వైట్ హౌస్ లో మళ్లీ ట్రంప్ ను చూడడం సంతోషంగా ఉందన్నారు ప్రధాని మోదీ. 140 కోట్ల భారతీయుల తరపున ట్రంప్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన దేశానికి సేవ చేసేందుకు ప్రజలు తనకు మూడోసారి అవకాశం ఇచ్చారన్నారు మోదీ. మరో 4 ఏళ్లు ట్రంప్ తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్న మోదీ భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. అమెరికా ప్రయోజనాలే అత్యున్నతంగా ఉండేందుకు ట్రంప్ కృషి చేయడం చాలా సంతోషమన్నారు. ట్రంప్ లాగే తాను భారత్ ప్రయోజనాలు కాపాడటం గొప్ప అదృష్టంగా భావిస్తున్నట్టు మోదీ వెల్లడించారు. తాము రెట్టింపు వేగంతో పనిచేస్తామన్నారు మోదీ. सबसे पहले मैं मेरे प्रिय मित्र राष्ट्रपति ट्रंप को मेरे शानदार स्वागत और आतिथ्य सत्कार के लिए हार्दिक आभार व्यक्त करता हूं। राष्ट्रपति ट्रंप ने भारत और अमेरिका संबंधों को अपने नेतृत्व से संजोया है, जीवंत बनाया है। जिस उत्साह से उनकी पहली टर्म में हमने मिलकर काम किया, वही उमंग, वही ऊर्जा और वही प्रतिबद्धता मैंने आज भी महसूस की है। आज की चर्चाओं में उनके पहले टर्म में हमारी उपलब्धियों का संतोष और गहरे आपसी विश्वास का सेतु था। साथ ही नए लक्ष्यों को प्राप्त करने का संकल्प भी था। हम मानते हैं कि भारत और अमेरिका का साथ और सहयोग एक बेहतर विश्व को शेप कर सकता है। फ्रेंड्स, अमेरिका के लोग राष्ट्रपति ट्रंप के मोटो मेक अमेरिका ग्रेट अगेन यानी मागा से परिचित है। भारत के लोग भी विरासत और विकास की पटरी पर विकसित भारत 2047 के दृढ़ संकल्प को लेकर तेज गति शक्ति से विकास की ओर अग्रसर है। अमेरिका की भाषा में कहूं तो विकसित भारत का मतलब मेक इंडिया ग्रेट अगेन यानी मिगा। जब अमेरिका और भारत साथ मिलकर काम करते हैं यानी मागा, मागा प्लस मिगा, तब बन जाता है मेगा पार्टनरशिप फॉर प्रॉस्पेरिटी। और यही मेगा स्पिरिट हमारे लक्ष्यों को नया स्केल और स्कोप देती है। फ्रेंड्स, आज हमने द्विपक्षीय व्यापार को 2030 तक 2 गुना से भी अधिक बढ़ाकर $500 बिलियन तक पहुंचाने का लक्ष्य निर्धारित किया है। हमारी टीमें एक पारस्परिक लाभकारी
ट्रेड एग्रीमेंट को शीघ्र संपन्न करने पर काम करेगी। భారత్కు మోదీ లాంటి నాయకుడు ఉండడం గర్వకారణమన్నారు ట్రంప్. చాలా ఏళ్లుగా మోదీ తనకు స్నేహితుడని చెప్పారు. తమ స్నేహాన్ని రానున్న 4 ఏళ్లు కొనసాగిస్తామని వెల్లడించారు. ప్రపంచంలో ఏ దేశానికి లేని విధంగా తమకు ఆయిల్, గ్యాస్ వనరులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అయితే తాము ఎవరిని ఓడించాలనుకోవట్లేదన్నారు ట్రంప్. మంచి చేయాలని మాత్రమే చూస్తున్నామన్నారు. అమెరికా ప్రజల కోసం అద్భుతంగా పనిచేస్తానన్న ట్రంప్ అమెరికాలో గత పాలన తమకు అంతరాయం కలిగించిందన్నారు. Back to the White House, we spent a lot of time here and a lot of time in India, and he's a very special man. Prime Minister, it is a pleasure to extend to you the same hospitality that you showed Melania and myself when we traveled to your beautiful country 5 years ago. It's hard to believe, so long ago, and it seemed like yesterday. It was beautiful. We opened the cricket stadium, 129,000 seats, I think the largest stadium in the world, and it was an incredible period of time. There is truly a special bond between the United States and India, and the world's oldest democracy and the world's largest democracy. And I believe the world's largest country in terms of the numbers of people. And today the Prime Minister and I are announcing a framework to strengthen those ties even further economically. And the U.S.-India Compact for the 21st century is a historic initiative that will deepen every aspect of our partnership and our friendship. Starting this year, we'll be increasing military sales to India by many billions of dollars. We're also paving the way to ultimately provide India with the F-35 stealth fighters. In 2017, my administration revived and reinvigorated the Quad security partnership. And our meeting today, the Prime Minister and I reaffirmed that strong cooperation among the United States, India, Australia, and Japan. And it's crucial, really, to maintaining peace and prosperity, tranquility, even in the Indo-Pacific. In addition